యంగ్ అండ్ డైనమిక్ నిజామాబాదు ఎంపీ మన ధరంపూర్ అరవింద్ గారు మాట్లాడతారు. जय सिया राम। भारत माता की अब की बार मोदी सरकार अंటురా 400 पार अब की बार వాతావరణం చూస్తా ఉంటే టీవీ ఛానల్ చూస్తా ఉంటే 450 దాటేట్టున్నది. ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా మోడీకేద్దాం అంటున్నారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ భారతీయ జనతా పార్టీ అసలు సిసలైన సైన్యము, భారతీయ జనతా పార్టీ ఒక నిజమైన బలము, మన బూత్ స్థాయి కార్యకర్తలకు అందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మనకు నెల రోజులల్లా సుమారు ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తెలంగాణ నుంచి అత్యధిక సీట్లు, అమిత్ షా గారు మాట్లాడుకుంటూ 10 కంటే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటామని తెలంగాణలో చెప్పడం జరిగింది. ఇవాళ వాతావరణం చూస్తుంటే కనీసం డజన్ సీట్లు నరేంద్ర మోడీ గారికి మీరందరూ ఇక్కడి నుంచి గిఫ్ట్ గా ఇస్తారన్న నమ్మకం కుదురుతా ఉంది. అటువంటి వాతావరణం కూడా ఉంది. ప్రజలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అటక్ నుంచి కటక్ దాకా ఏ రాష్ట్రంలోకి పోయినా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకం తప్ప భారతదేశానికి ఆల్టర్నేట్ లేదు. మోడీ గారే ఉండాలి. 2024లో మూడోసారి ప్రధానమంత్రి అవుతారు. 2029లో కూడా నరేంద్ర మోడీ గారు 4వసారి ప్రధానమంత్రి అవుతారు. ఇది చాలా మంది అడుగుతున్నారు, అరవింద్ ఏంది ఇది అని. కొంచెం పసుపు పచ్చ రంగు ఉన్నదని. ఇది పసుపు పచ్చ రంగున్నది, పసుపు బోర్డు వచ్చింది, పసుపు రేటులు చరిత్రలో తిరగరాసినము. ఎన్నడూ లేని రేట్, ఆల్ టైం రికార్డు పసుపు రేట్లు నడుస్తా ఉన్నాయి. 19,000 నిజామాబాద్ మార్కెట్లో దాటింది. నరేంద్ర మోడీ గారి పని చేస్తే ఏ రకంగా ఉంటుందో ఇవాళ మొత్తం యావత్ తెలంగాణ ప్రజలకి కేవలం ఒక్కసారి ఎంపీగా ఉండి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జితన్నకి సీటీలు కొట్టురు, జర సపోర్ట్లు కొట్టురు. ఇది పసుపే కాదన్నా, మీ అందరికీ గుర్తు చేస్తున్నా, కృష్ణుడు బొమ్మున్న దీని మీద మథురా బాకీ హై, అయోధ్యకు సజాయే, కాశీకు भी सजा रे, आने वाले समय में मथुरा भी सजाएंगे. మరోసారి అందరికీ చాలా మంది మాట్లాడేది ఉంది. అందరికి కూడా దయచేసి నెల రోజులు మనము పార్టీ కార్యక్రమాలు బలంగా మన బూత్ స్థాయిలో చేసుకుందాము, మన బూత్ని గెలుద్దాము. తద్వారా లోక్సభ క్షేత్రాన్ని గెలిచి డజన్కి పైన సీట్లు మనం నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్రం నుంచి మనం బహుమతిగా ఇయ్యాలని కోరుకుంటూ మీ అందరికి కూడా చేతులు జోడించి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి